నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిమ్స్ హైదరాబాద్ లోపల ఎవరైతే అలైడ్ హెల్త్ సైన్సెస్కి అప్లై చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ వీడియో లోపల మనం ఏహెచ్ఎస్కి సంబంధించిన ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి ఫైనల్ మెరిట్ లిస్ట్కి డిఫరెన్స్ ఏంది, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మనం ఎట్లాంటి థింగ్స్ చూసుకోవాల్సి ఉంటుంది, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల ఒకసారి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితే మనం ఏమేమి తెలుసుకోవచ్చు అని చెప్పి డీటెయిల్గా మనం ఈ వీడియో లోపల అలైడ్ హెల్త్ సైన్సెస్కి సంబంధించిన ప్రొవిజనల్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ గురించి మాట్లాడుకుంటాం. మనం ప్రీవియస్గా నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్ కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మీరు ఒకవేళ మన ఛానల్కి కొత్త వచ్చినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అండ్ మీకు మంచి గైడెన్స్ అయితే మన ఛానల్ నుండి మనం ప్రొవైడ్ చేస్తాం. అండ్ షార్ట్ అప్డేట్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ లోపల ఫాలో అయిపోండి. సో ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా షార్ట్ ఫామ్ లోపల మనం అయితే అప్డేట్ చేసుకుంటూ ఉంటాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ డేట్స్, సో ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అని అంటే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది వెబ్సైట్లో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మంత్ సెప్టెంబర్ 8, 2025 రోజు మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు అన్నట్టు. ఓకేనా. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంటే ఫస్ట్ మనం ఏం చేయాలి కదంటే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మన పేరుందా లేదా చూసుకోవాలి. ఓకేనా. పేరుందా లేదా చూసుకోవాలి. పేరుంటే ఆ పేరు కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ నేమ్ ఉందా లేదా, నేమ్ ఉంటే కరెక్ట్ ఉందా లేదా. సో ఈ 2 థింగ్స్ మనం చూసుకోవాలి. అండ్ దెన్ మన మన డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉన్నాయా, అప్లికేషన్ నెంబర్ ఉంటుంది, ఆడ ర్యాంక్ ఉంటుంది, వెబ్సైట్ ర్యాంకు, అండ్ నిమ్స్కి సంబంధించిన ర్యాంక్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు అన్నట్టు. సో ఆ డీటెయిల్స్ అన్నీ కరెక్టే ఉన్నాయా లేదా అన్నీ చెక్ చేసుకోవాలి మనం. ఓకేనా. జెండర్ కానీ, కేటగిరీ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, నేమ్ కానీ, నేమ్ లోపల స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయా లేదా, అప్లికేషన్ నెంబర్ కానీ ఇవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. సో దాన్ని బేస్ చేసుకొని మనకి ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం అబ్జెక్షన్ చేయడానికి మనకు ఒక 2 రోజుల టైం ఇస్తారు. ఓకేనా. ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల మిస్టేక్స్ ఉంటే మనం మిస్టేక్ ఉంది అని చెప్పడానికి ఒక 2 రోజుల టైం ఇస్తారు. ఆ 2 రోజుల టైంలో మనకి ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మనం చెప్పొచ్చు వాళ్ళకి. వాళ్ళు ఒక మెయిల్ ఐడీ ప్రొవైడ్ చేస్తారు. ఆ మెయిల్ ఐడీకి మనం మెయిల్ అయితే చేయొచ్చు. 2 రోజుల టైంలో మనం మెయిల్ చేస్తే ఏమైతది కదా అంటే వాళ్ళు ఏదైనా మిస్టేక్ ఉంటే ఆ మిస్టేక్ ఎంతవరకు మిస్టేక్ ఉంది అని చెప్పి క్రాస్ చెక్ చేసుకొని వాళ్ళైతే మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల చేంజెస్ చేస్తారన్నట్టు. ఓకేనా. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు 8th సెప్టెంబర్ రోజు రిలీజ్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది 12th సెప్టెంబర్ రోజు రిలీజ్ అవుతుంది అన్నట్టు. ఏదైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్ని కరెక్ట్ చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వెబ్సైట్ లోపల పెడతారు అన్నట్టు. ఓకేనా. సో మనకు ఒక 4 డేస్ గ్యాప్ అయితే ఉంటుంది. ఆ 4 డేస్ లోపల మనకు ఒక 2 డేస్ ఆఫ్ టైం అయితే ఇస్తారు అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి. మ్యాక్స్ ఎట్లాంటి మిస్టేక్స్ ఉండయి. బట్ ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు. మనం మెయిన్‌గా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతాడే నేను ఒక వీడియో చేస్తా. సో మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఓకేనా. ఏదైనా అబ్జెక్షన్ ఉంటే మనం రైజ్ చేద్దాం. ఎట్లా అబ్జెక్షన్ రైజ్ చేయాలనేది నేను చెప్తా తర్వాత. ఓకేనా. అండ్ దాని తర్వాత ఒకవేళ మీకు నిమ్స్ లోపల సీట్ రాకపోతే మనకు అనాలిసిస్ గైడెన్స్ ప్రోగ్రామ్ అని చెప్పి నేను ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసిన. ఓకేనా. మనకి అనాలిసిస్ ట్యూటర్ యాప్ ఉంటుంది ప్లే స్టోర్ లోపల. ఆ యాప్ లోపల అనాలిసిస్ గైడెన్స్ యాప్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన. మీరు బీఎస్సీ నర్సింగ్ చేద్దాం అనుకున్నా, బీపీటీ చేద్దాం అనుకున్నా, ఏహెచ్ఎస్ చేద్దాం అనుకున్నా ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ త్రూ నేనైతే మీకు గైడ్ చేస్తూ ఉంటాను అన్నట్టు. సో మీకు ₹154 నేనైతే ఛార్జ్ చేస్తున్నా. సబ్స్క్రిప్షన్ ఉంటుంది అన్నట్టు ₹154. సో ఈ ₹154లో నేనైతే ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తా. మీకు కంప్లీట్ గైడెన్స్ అయితే ఇస్తా అన్నట్టు. ఓకేనా. సో మీకు కాలేజ్ లిస్ట్ ఆల్రెడీ యాప్ లోపల ఇప్పటికే అవైలబుల్ ఉంది. కోర్స్ లిస్ట్ ఎక్కడెక్కడ ఏ కోర్సెస్ ఉన్నాయని చెప్పి అవైలబుల్ ఉంది. ఏ కోర్స్‌లో ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి అవైలబుల్ ఉంది. ఏ కేటగిరీలో ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయని చెప్పి ప్రతీది కూడా మనకైతే యాప్‌లో ఇప్పుడు అవైలబుల్ ఉందన్నట్టు. ఓకేనా. సో వీటన్నిటిని యూజ్ చేసుకొని మనం ఫేజ్ 1లో సీట్ ఎట్లా తెచ్చుకోవాలి అని చెప్పి 100% వర్కింగ్ ట్రిక్స్ తోటి నేనైతే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకేనా. అండ్ దాంతో పాటుగా మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నాయో కూడా నేను లైవ్ అయితే కండక్ట్ చేస్తా. ఎవ్రీ మంత్ 10th, 20th, 30th. ఓకేనా. ప్రతి నెల 10వ తారీఖు, 20 తారీఖు, 30 తారీఖు నేనైతే లైవ్ అయితే కండక్ట్ చేస్తానన్నట్టు. ఆ లైవ్‌లో మీరు నాకు ఏ డౌట్ ఉన్నా కూడా అడగొచ్చు. ఒకవేళ మీకు బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్‌లో సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఏంటి అని చెప్పి కూడా నేనైతే ఫర్దర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటా అన్నట్టు. కాబట్టి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 6 మంత్స్ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో ఇట్లాంటి గైడెన్స్ ఎవ్వరు కూడా ప్రొవైడ్ చేస్తలేరు. సో దట్ మనమైతే మంచి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేసుకుంటాం. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ మెరిట్ లిస్ట్, సో మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌కి, ఫైనల్ మెరిట్ లిస్ట్‌కి డిఫరెన్స్ ఏంది అనే విషయానికొస్తే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది సేమ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ లాగానే ఉంటది. ఓకేనా.
ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌లో ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో కూడా అవే డీటెయిల్స్ ఉంటాయి. కానీ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లోపల కొన్ని చేంజెస్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. ఓకేనా? సో, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఈస్ ఫైనల్ మెరిట్ లిస్ట్ విత్ మినిమల్ చేంజెస్. సో, చిన్న చిన్న చేంజెస్ చేస్తారు. సో, ఏమైతే ఆ చేంజెస్ అంటే మేబీ కొన్ని నేమ్స్ యాడ్ కావచ్చు కొత్తగా. ఓకేనా? కొన్ని నేమ్స్ కొత్తగా యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నట్టు. అండ్ దెన్ మేబీ కొంతమంది నేమ్స్ లోపల చేంజెస్ చేయొచ్చు. కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ చేంజెస్ చేయొచ్చు అంతే. అంతకు మించి పెద్దగా మనకు చేంజెస్ ఏం కావన్నట్టు. సో, మనకి ఏదైతే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఉందో, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది, ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది సేమ్ ఉంటాయి. కానీ కొన్ని చేంజెస్ అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ లోపల. అండ్ ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకు 9థ్ ఓకేనా? ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మనకి 12థ్ సెప్టెంబర్ రోజు రిలీజ్ అయితది. అండ్ ఒకసారి ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయిన తర్వాత మనకు అదే రోజు ఎవరెవరు ఫేజ్ 1కి ఎలిజిబుల్ అని చెప్పి కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్ లిస్ట్ కూడా రిలీజ్ చేస్తారన్నట్టు. సో, దిస్ ఇస్ అబౌట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ ఫైనల్ మెరిట్ లిస్ట్. అండ్ ఈ మెరిట్ లిస్ట్ ఒక్కసారి రిలీజ్ అయితే మనకి ఏం అర్థమైతది? ఈ మెరిట్ లిస్ట్ తోటి మనం ఏమేమి తెలుసుకోవచ్చు అనే విషయానికొస్తే మనకు ఎంతమంది అప్లై చేసిర్రనేది అర్థమైతది. ఒకసారి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అయితే ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అనేది అర్థమైతది మనకు. ఓకేనా? సో, ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయనేది తెలుస్తది మనకి. దాని తర్వాత మన మెరిట్ పొజిషన్ ఎంత అనేది అర్థమైతది. ఓకేనా? మెరిట్ పొజిషన్ అర్థమైతది. ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయని అర్థమైతది. నీకు కాంపిటీషన్ అర్థమైతది. అసలు సీట్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని చెప్పి అర్థమైతదన్నట్టు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత. ఓకేనా? సో, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనం ఇంకా డీటెయిల్‌గానైతే మాట్లాడుకుంటాం. కాబట్టి ప్లీజ్ డూ సబ్‌స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. అండ్ ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ అనాలిసిస్ గైడెన్స్ లోపల జాయిన్ అయిపోర్రి. ఏమైనా డౌట్స్ ఉంటే మన లైవ్ లోపల అడిగేసేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.